హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిషన్ అండ్ చిల్లా ఛానల్. మొన్న డీమార్ట్ వెళ్ళాను, స్టీల్ షాపింగ్ చేశాను అని చెప్పాను కదండి. అవి చూపిస్తున్నాను చూడండి. వాటి కాస్ట్ ఎంత పడింది, వాటి ప్రైస్ ఎలా ఉన్నాయి, వాటి మందం ఎలా ఉంది అవన్నీ చూపిస్తాను చూడండి. ఈ గిన్నె వచ్చేసి పక్కన తీసుకున్నాము. ఈ గిన్నె వచ్చేసి 750 రూపీస్ స్టీల్ గిన్నె, పెద్ద 5 లీటర్స్ది 750 రూపీస్ పడింది మాకు. పక్కన తీసుకున్నాము స్టీల్ షాప్లో, డీమార్ట్లో కాకుండా పక్కన షాప్లో తీసుకున్నాము. డీమార్ట్లో చూసాము ఇలాంటివి ఉన్నాయని అని, కానీ లేవంట ఇంత పెద్దటివి, అందుకే పక్కన తీసుకున్నాము పక్క షాప్లో. పెద్దది పిండి తడుపుకోవడానికి, దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ తడుపుకోవడానికి మంచిగా ఉంటుందని ఈ 5 లీటర్స్ది తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 750. నెక్స్ట్ ప్లేట్లు. ఈ ప్లేట్లు డీమార్ట్లో తీసుకున్నాను. ఈ ప్లేట్ వచ్చేసి ఒక్కొక్కటి కాస్ట్ 149 రూపీస్ పడింది. మా పిల్లలు ఆల్రెడీ వాడేశారండి. ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి 149 రూపీస్ పడింది. దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది, బాగుంది. ప్లేట్ పెద్దగా ఉంటే బాగా కింద పడుకోకుండా పిల్లలకు బాగుంటుంది అనేసి ఈ ప్లేట్ తీసుకున్నాను. 3 ప్లేట్స్. ప్లేట్స్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 149 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మోదక్ మేకర్ తీసుకున్నాము. ఎందుకు అంటే కింద వాటర్ పోసి పైన వెజిటేబుల్స్ అన్ని పెట్టి ఉడకబెడతారు కదా, ఆ మోదక్ మేకర్ తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 599 రూపీస్ పడింది మాకు. చూపిస్తున్నా చూడండి. దీనికి గిన్నె ఇలా ఉంటుంది. ఇది కూడా స్టీల్ అండి, అన్ని స్టీల్దే తీసుకున్నాము. ఈ గిన్నె ఇది ఇండక్షన్ స్టవ్ పైన కూడా పనిచేస్తుందంట, మనకి స్టవ్ మీద కూడా పనిచేస్తుంది, అందుకని తీసుకున్నాము. ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికి, వెజిటేబుల్స్ ఉడకబెట్టుకోవడానికి, క్యారెట్, ఆలూస్ ఇలాంటివి ఏవైనా ఉడకబెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి ఇది తీసుకున్నాము. చిన్న చిన్న పొక్కలు వచ్చినాయి వీటికి, హోల్స్. ఈ హోల్స్లలో ఏంటైనా పెడితే మోదకులు, వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెట్టుకోండి. కింద ఇలా స్టవ్ పైన కూడా పెట్టుకోవచ్చు అని ఇలా ఇచ్చారు. వాటికి ఒక లిడ్ కూడా ఇచ్చారు. వీటి కాస్ట్ వచ్చేసి 599 రూపీస్. 599 రూపీస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పార్ట్ వచ్చేసి ఈ ప్రెషర్ కుక్కర్ అండి. ఈ కుక్కర్ కోసమే మేము డీమార్ట్ వెళ్ళాము. ఇంట్లో 3 కుక్కర్లు ఉన్నాయి, అవన్నీ కూడా అల్యూమినియం కుక్కర్లే. అందుకోసం అనేసి స్టీల్ కుక్కర్ తీసుకున్నాము. అల్యూమినియం మంచిది కాదు, వండుకోకూడదు అంటున్నారు కదండి ఈ కాలంలో, అందుకనేసి స్టీల్ కుక్కర్ తీసుకున్నాము. ఇది 5.5 లీటర్స్ 5 లీటర్స్ కుక్కర్ అనమాట. కొంచెం కరువు వచ్చిందనమాట, బటర్ఫ్లై కరువు. బరువు కూడా బాగుంది. ఇంకా బటర్ఫ్లై ప్రెషర్ కుక్కర్, స్టెయిన్లెస్ స్టీల్. ఇది కుక్కర్ ఇది కూడా ఇచ్చారు, విజిల్. ఇంకా ఇది లోపల ఇలా ఉంది లోపల బాగా మంచిగా కూడా ఉంది, బాగా బరువు ఉంది. 5.5 లీటర్స్. దీని కాస్ట్ వచ్చేసి 1949 రూపీస్. అమెజాన్లో కూడా సేమ్ ఇలానే ఉన్నాయండి ప్రైసెస్, అటు ఇటు 100 రూపీస్ తేడాతో ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకొని మేము ఇక్కడ తీసుకున్నాం, లోకల్లో డీమార్ట్లో తీసుకున్నాం ఇవి. ఇది ఒక కుక్కరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవేంటి, ఇంట్లో అల్యూమినియం గిన్నెలన్నీ దండిగా ఉన్నాయండి, అవన్నీ వాడకూడదు అంటున్నారు అనేసి మేము వీటిని మాత్రమే తీసుకున్నాము. ఇంకా తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 8 బాక్సులు తీసుకున్నానండి. 3 చిన్న చిన్నవి, ఎండువన్న పొడులు, మనం ఉప్పు అవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా, వాటిని వేసుకోవడానికి తీసుకున్నాను. వీటి కాస్ట్ వచ్చేసి 790 రూపీస్
79 రూపీస్. 79 రూపీస్ కాస్ట్. ఒక్కొక్కటి ఇవి 3 తీసుకున్నా. 3 8 బాక్స్ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గాజు 8 కంటైనర్స్ కూడా తీసుకున్నాను. ఈ ముద్దుగా బాగుంటే నా కళ్ళకు ఇవి తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్. 19 రూపీస్. 19 రూపీస్ కాస్ట్. ఇవి కూడా ఒక 3 తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కడాయి ఒకటి తీసుకున్నాను అండి. వీటి కాస్ట్ వచ్చేసి 799 రూపీస్. ఇది కూడా స్టీల్ది. అల్యూమినియం షెర్వెల్, మా సైడ్ అయితే షెర్వెల్ అంటారండి. షెర్వెల్ అన్ని దండిగా ఉన్నాయి, కాకపోతే అల్యూమినియం అనేసి స్టీల్ ఒకటి కూడా లేదు అనేసి తీసుకున్నాము. ఏదైనా పులుసు కూరలు, చికెన్ పులుసు, మటన్ పులుసు, ఇలాంటివి ఫ్రైలు ఇలాంటివి చేసుకోవడానికి మంచిగా ఉంటుందనేసి ఇది ఒకటి తీసుకున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ అండి ఇది కూడా. వీటి బరువు కూడా చాలా బాగా మందంగా కూడా ఉంది. చాలా మందంగా ఉంది, బరువు ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 799 రూపీస్. ఈ ప్రెషర్ కుక్కర్కు వారంటీ కార్డు కూడా ఇచ్చారండి. ఇది వారంటీ కార్డు 5 years వారంటీ. ఇక్కడ 5 years వారంటీ అనేది. ఇంకా నేను చిన్న తీసుకుందామని అనుకున్నానండి. చిన్న స్టెయిన్లెస్ స్టీల్ కుక్కరు. మా ఆయన అండి పెద్దదే తీసుకో అని చెప్పారు. పెద్ద వాటిలో చిన్నటి వేయచ్చు, కానీ చిన్న వాటిలో పెద్దది వేయలేము కదా అని ఒక సామెత చెప్పి నాకు ఈ పెద్ద కుక్కర్ని కొనిచ్చాడండి. 5.5 లీటర్స్. ఇంకా 2 గరిటెలు తీసుకున్నాను. వాటికి వాడేసానండి చిన్న గరిటెలు. ఇంకా అవి కూడా ఏం చూపించలేదు. ఈ నా చిన్న స్టీల్ షాపింగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.